విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మన టైం సేవ్ అయ్యే విధంగా కొన్ని ఫార్ములాస్ ఆప్షన్స్ ఉన్నాయండి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, బేసిక్ గా మనకి నెంబర్స్ అనేది ఒక ఆర్డర్ లో రావాలి అనుకుంటే ఫిల్ హ్యాండిల్ యూజ్ చేస్తామండి. మల్టిపుల్ నెంబర్స్ ని ఇక్కడ 1 2 ఈ నెంబర్స్ ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశానండి, ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలానే ఇక్కడ డేట్ ఉందండి 5th January 2021. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఇది బేసిక్. కానీ అలా కాదండి, నేను ఇక్కడ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే మంత్ వైజ్ గా రావాలి, ఇయర్ వైజ్ గా రావాలి, ఓన్లీ వీక్ డేస్ మాత్రమే రావాలి. అలా రావాలంటే మనకి డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడుందండి, హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సిరీస్, ఈ ఆప్షన్స్ ని యూజ్ చేయాలి. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి డైరెక్ట్ ఇంకో ఆప్షన్ ఉందండి. మీకు ఇక్కడ 5th January 2021 ఉంది కదండి, నాకు మంత్ వైజ్ గా రావాలి. 5th February, 5th March, 5th April, ఆ విధంగా రావాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బాటమ్ రైట్ లో ఒక ఆప్షన్ ఉందా, ఆటో ఫిల్ ఆప్షన్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్లు వచ్చినాయి చూడండి, ఫిల్ డేస్, ఫిల్ వీక్ డేస్, ఫిల్ మంత్స్. మీకు మంత్స్ వైజ్ గా రావాలి కాబట్టి ఫిల్ మంత్స్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. అప్పుడు మంత్స్ ప్రకారంగా కన్వర్ట్ అవుతుందండి. ఇదిగోండి 5th January, 5th February, 5th March, 5th April ఒక ఆర్డర్ లో వచ్చేసిందండి. అలా ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసిన తర్వాత అలా ఇక్కడ మీరు ఫిల్ మంత్స్ లేదా ఫిల్ ఇయర్స్, ఇయర్ వైజ్ గా కూడా అప్డేట్ చేయొచ్చండి. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు మంత్స్ వైజ్ గా, ఇయర్స్ వైజ్ గా, ఓన్లీ వీక్ డేస్ గా డేటాని కన్వర్ట్ చేయొచ్చు. చూడండి వ్యూయర్స్, ఇక్కడ రిపోర్ట్ అనేది గమనిస్తే చాలా పెద్ద రిపోర్ట్ అండి. ఇక్కడ నాకు కావాల్సిన పర్టికులర్ సెల్ లో జంప్ అవ్వాలంటే స్క్రోల్ బార్ తో స్క్రోల్ చేయడం లేదా యారో కీస్ తో ఇలా మనం డౌన్ యారో కీ ప్రెస్ చేస్తూ ఉండడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో మనకు కావాల్సిన సెల్ లోకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి గో టు ఆప్షన్, డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి దానికి F5. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మీరు ఏ సెల్ లోకి అయితే జంప్ అవ్వాలనుకుంటున్నారో ఆ సెల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ నేను A65 ఓకే ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా ఆ సెల్ లోకి జంప్ అవుతారండి. లేదా ఇంకో మెథడ్ కూడా ఉందండి. ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదండి, ఏ సెల్ లోకి అయితే జంప్ అవ్వాలో ఆ సెల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ నేను A155 ఆ సెల్ లోకి జంప్ అవ్వాలండి. A155 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఆ సెల్ దగ్గరికి మనం జంప్ అవ్వచ్చు. ఇలా మనకు కావాల్సిన సెల్ లోకి డైరెక్ట్ గా జంప్ అయ్యి మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదండి. ఓకేనండి, ఇక్కడ నాకు అక్కడక్కడ నాకు కావాల్సిన సేల్స్ వాల్యూస్ అనేది సపరేట్ గా ఆర్డర్ లో కావాలి అనుకుంటే మనం ఎలా చేస్తామండి, ఇండివిజువల్ గా కాపీ చేసి Ctrl+C అండ్ ఇండివిజువల్ గా పేస్ట్ చేయాలి, Ctrl+V. సెలక్షన్ చేయండి, Ctrl+C కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. సెలక్షన్ చేసి కాపీ చేయండి, Ctrl+C అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. ఇలా ప్రతిసారి ఇండివిజువల్ గా సపరేట్ గా మీరు కాపీ చేయడం, మళ్ళీ ఇండివిజువల్ గా పేస్ట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉందా, బాటమ్ రైట్ లో ఒక యారో మార్క్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ గా కాపీ చేసిన డేటా అనేది డిస్ప్లే అవ్వచ్చండి. వీటన్నిటిని క్లియర్ చేసుకోండి, క్లియర్ ఆల్. ఇప్పుడు మనకి క్లిప్ బోర్డ్ లో ఎంటీగా ఉందండి. ఇప్పుడు మీరు ఏ డేటా అయితే కాపీ చేస్తారో ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ డేటా అయితే కాపీ చేయాలనుకున్నారో ఆ డేటాని ఇండివిజువల్ గా కాపీ చేయండి, సెలక్షన్ చేయండి, Ctrl+C. ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుందా లేదా, అలానే Ctrl+C. అలా ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని ఇండివిజువల్ గా కాపీ చేయండి. పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్ గా కాపీ చేయండి. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఒక ఆర్డర్ లో రావాలనుకుంటున్నారు కదండి, మీకు ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ సెల్ ని సెలక్షన్ చేసి క్లిప్ బోర్డ్ లో పేస్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఆ డేటా మొత్తం ఆర్డర్ లో పేస్ట్ అవుతుందండి. ఓకేనా, అంతేగాని ఇండివిజువల్ గా కాపీ చేయడం, ఇండివిజువల్ గా పేస్ట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. ఓకేనా, చూడండి వ్యూయర్స్, ఇక్కడ రిపోర్ట్ గమనిస్తే ప్లేస్ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ ఉందండి. ఇప్పుడు నాకు చీరాల బట్టికి టోటల్ సేల్స్ వాల్యూ రావాలంటే మనకి ఎక్సెల్ లో ఒక ఫార్ములా అయితే ఉందండి. ముందు ఆ ఫార్ములా అప్లై చేసి చూద్దాం. చూడండి, ఈక్వల్ టు
సమ్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మీకు రావాల్సింది సేల్స్ వాల్యూ కాబట్టి సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా క్రైటీరియా రేంజ్ ప్లేస్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ అరేకి క్లిక్ చేయండి, ఎంటైర్ రేంజ్ మొత్తం సెలక్షన్ అవుతుంది, కామా డబుల్ కొటేషన్ లో ఏ ప్లేస్ కి సంబంధించిన టోటల్ వాల్యూ రావాలో ఆ ప్లేస్ నేమ్ అనేది టైప్ చేయండి. చీరాల డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చీరాలకు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ మనకు వచ్చిందండి. ఓకే, ఇప్పుడు నాకు గుంటూరుకు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ రావాలండి. అప్పుడు ఫార్ములా ఎడిట్ చేసి అందులో చేంజెస్ చేయాలి. విజయవాడకు సంబంధించిన సేల్స్ వాల్యూ రావాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా, అంత టైం వేస్ట్ చేసే పని లేకుండా మీకు డైరెక్ట్ గా ఎక్సెల్ లోనే ఇంకో ఆప్షన్ ఉందండి, సబ్ టోటల్. మీరేం చేస్తారంటే ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. అండ్ ఈ డేటా అనేది మీకు ఇక్కడ ర్యాండమ్ గా అక్కడక్కడ ఉందండి, ముందు ఆర్డర్ లో పెట్టుకోండి, సార్టింగ్ చేసుకోండి. సార్టింగ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. పర్టికులర్ గా ప్లేస్ వైజ్ గా మీరు సార్టింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సార్ట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సార్ట్ బై ప్లేస్ వైజ్ గా సార్టింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఐటమ్స్ కాదండి, ప్లేస్. ఏ టు జెడ్ అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేయాలనుకుంటున్నారు, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి సార్టింగ్ జరిగిందా, ముందు చీరాల, దాని తర్వాత గుంటూరు, తెనాలి, విజయవాడ ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ప్లేస్ వైజ్ గా టోటల్ వాల్యూ రావాలి కదండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి సేమ్ డేటా ట్యాబ్ లోనే సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ప్లేస్ వైజ్ గా టోటల్ వాల్యూ రావాలి, ప్లేస్. సమ్మే కదండి రావాల్సింది, సమ్. ఇన్ కేస్ ఒక్కోసారి యావరేజ్ కౌంట్ సెలక్షన్ లో ఉంటే సమ్ అనేది సెలక్షన్ చేయండి. ఆ సమ్ అనేది సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి సమ్ అనే చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి సపరేట్ గా ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి రాలేదా, చీరాల టోటల్ వాల్యూ, గుంటూరు టోటల్ వాల్యూ, అలానే తెనాలి టోటల్ వాల్యూ. ఎప్పుడైతే మీరు సబ్ టోటల్ ఆప్షన్ అప్లై చేశారో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గ్రూప్స్ అయితే క్రియేట్ అయినాయి చూడండి. ఇక్కడ మీరు ఇండివిజువల్ గా మీరు హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 ఐకాన్స్ ఉన్నాయండి. సెకండ్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. అదే థర్డ్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇండివిజువల్ గా టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. లేదు గ్రాండ్ టోటల్ వాల్యూ చూడాలి అనుకుంటే ఫస్ట్ నెంబర్ ని క్లిక్ చేయండి, గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న నెంబర్స్ ని యూజ్ చేసి మీరు డేటాని ఇండివిజువల్ గా సపరేట్ గా టోటల్ వాల్యూస్ వెరిఫై చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం ఒక రిపోర్ట్ అనేది గమనిస్తే డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ కు సంబంధించిన క్విక్ సమ్మరీ, సేల్స్ పర్సన్స్ ర్యాంక్స్, సేల్స్ పర్సన్ లిస్ట్ ఇలా ఉందండి. ఇక్కడ ప్లేస్ టైటిల్ ఏముందండి, చీరాల. ఇక్కడ ప్రతి హెడ్డింగ్ లో చీరాల అనేది కామన్ గానే నేను టైప్ చేసి పెట్టానండి. ఇప్పుడు నేను తెనాలికి సంబంధించిన సపరేట్ రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానండి. సో అందువల్ల ప్లేస్ అనేది చేంజ్ చేస్తున్నాను, తెనాలి. అండ్ ఇక్కడ ప్రతి చోట మళ్ళీ తెనాలి అని మార్చాలిగా, తెనాలి క్విక్ సమ్మరీ, తెనాలి సేల్స్ పర్సన్ ర్యాంక్స్, తెనాలి సేల్స్ పర్సన్స్. ప్రతి చోట మనం చేంజ్ చేయాల్సిందే కదండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఒక ఫార్ములా యూజ్ చేశాను చూడండి. ఇక్కడ ఈ రిపోర్ట్ లో చీరాలనే ఉంది కదండి. ఇక్కడ ఎప్పుడైతే ప్లేస్ లో తెనాలి అని టైప్ చేసి ఎంటర్ కొట్టానో డైనమిక్ గా టైటిల్స్ అనేది అప్డేట్ అయినాయా లేవా, తెనాలి క్విక్ సమ్మరీ, తెనాలి సేల్స్ పర్సన్ ర్యాంక్స్, తెనాలి సేల్స్ పర్సన్స్. ఇక్కడ విజయవాడ ప్లేస్ మారుస్తున్నానండి. ఇదిగోండి టైటిల్స్ అనేది చేంజ్ అవుతుందా లేదా. దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేశాను ఒకసారి చూడండి. ఇక్కడ ప్లేస్ వచ్చి చీరాల ఉందండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను, ఎలా అంటే ఈక్వల్ టు మీకు ఏ ప్లేస్ అయితే రావాలో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అండ్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి. చీరాలకి దాని తర్వాత కంటిన్యూషన్ గా వచ్చే డేటాకి మధ్య స్పేస్ ఉండాలి కాబట్టి స్పేస్ ఇవ్వండి. ఇక్కడ ఏం రావాలండి, క్విక్ సమ్మరీ, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఏ డేటా అయితే రావాలో ఆ డేటా డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చీరాల క్విక్ సమ్మరీ అని వస్తుంది. అలా ప్రతి హెడ్డింగ్ లో మీరు ఏం చేస్తారండి, అలా ఫార్ములా అప్లై చేయండి. ఇదిగోండి ఈ విధంగా సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుని డబుల్ కొటేషన్ లో సేల్స్ పర్సన్స్, సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుని డబుల్ కొటేషన్ లో సేల్స్ పర్సన్స్ ర్యాంక్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ తెనాలి టైప్ చేశానండి. ఇదిగోండి ఈ సెల్ లో మాత్రమే అప్డేట్ అయింది, ఎందుకంటే ఇక్కడ మాత్రమే నేను ఫార్ములా అప్లై చేశాను. అలా ప్రతి హెడ్డింగ్ లో మీరు ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఓకేనా.
జనరల్ గా మీరు డేటా అనేది ఎంట్రీ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ గా రిపీటెడ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ మీరు ప్లేస్ అనేది ఎంటర్ చేసేటప్పుడు రిపీటెడ్ గా ప్లేస్ ఎంటర్ చేయాలన్నప్పుడు డ్రాప్ డౌన్ లిస్టులు క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ యారో కీని క్లిక్ చేసి కావాల్సిన ప్లేస్ ని క్లిక్ చేస్తాం. డైరెక్ట్ గా ఆ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. తెనాలి ఈ విధంగా. కానీ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళడం, డేటా వాలిడేషన్ లోకి వెళ్ళడం, ఎల్లో లిస్ట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేయాలండి. అంత టైం వేస్ట్ చేయకుండా ఎక్సెల్ లో మనకి డైరెక్ట్ గా ఒక షార్ట్ కట్ ఉందండి. మీరు ఇక్కడ సెల్లర్ నేమ్స్ డేటా ఎంటర్ చేసేటప్పుడు పైన డేటాలోనే యూనిక్ డేటాలోనే ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేయాలన్నప్పుడు ఆల్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు మనకేమవుతుంది, పైన డేటాలో యూనిక్ డేటా ఏదైతే ఉందో అది లిస్ట్ రూపంలో ఇలా వచ్చేస్తుందండి. కావాల్సిన దాన్ని యారో కీస్ ద్వారా సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ డేటా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్ట్ పట్టుకుని డౌన్ యారోకి క్లిక్ చేయండి. పైన యూనిక్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎక్కువ డేటా ఉందనుకోండి, ఎక్కువ లిస్టే వచ్చేస్తుందండి. ఆల్ట్ పట్టుకుని డౌన్ యారోకి క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. కావాల్సిన ఐటమ్ ని సెలక్షన్ చేయండి. అంతేగాని లిస్టులు క్రియేట్ చేసి టైం వేస్ట్ చేయొద్దండి. అవసరమైనప్పుడు సిచ్యువేషన్ బట్టి డ్రాప్ డౌన్ లిస్టులు అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం రిపోర్ట్ గమనిస్తే ప్లేస్ వైజ్ గా టోటల్ వాల్యూస్ ఉన్నాయండి. చీరాల టోటల్ వాల్యూ, గుంటూరు టోటల్ వాల్యూ, తెనాలి టోటల్ వాల్యూ, విజయవాడ టోటల్ వాల్యూస్ ఉన్నాయండి. వీటిని నేను ఇండివిజువల్ గా హైడ్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి గ్రూప్, ఓకే, సపరేట్ గా గ్రూప్ అయింది చీరాల వాటికి. లేదు గుంటూరు కూడా గ్రూప్ చేయాలనుకున్నాను, సెలక్షన్ చేయండి, డేటా ట్యాబ్ లో గ్రూప్, ఓకే. ఇలా ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. 20 ప్లేసెస్ ఉంటే ఇంకా టైం పట్టింది. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. ఎన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ప్లేస్ కి మధ్యలో మీకు ఎంటీ రో అనేది ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసిన తర్వాత మనకి డేటా ట్యాబ్ లోనే గ్రూప్ పక్కనే యారో మార్క్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో అవుట్లైన్ ఆప్షన్ ఉందా లేదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇండివిజువల్ గా గ్రూప్స్ అనేది ఒకేసారి క్రియేట్ అవుతాయండి. ఓకేనా? అండ్ ఇక్కడ క్రియేట్ అవుతాయి, ఇక్కడ నెంబర్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఫస్ట్ నెంబర్ ని క్లిక్ చేశారో సపరేట్ గా ఏమైందండి, ఆ డేటా మొత్తం హైడ్ అయ్యి ఇండివిజువల్ గా టోటల్ వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ సెకండ్ నెంబర్ ని క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ ఒక 200 ప్లేసెస్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి మీరు గ్రూప్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. వాటిని హైడ్ చేసుకోవచ్చండి. మరి వీటిని అన్గ్రూప్ చేయాలంటే సెలక్షన్ చేశారు కదా, ఇక్కడ అన్గ్రూప్ పక్కనే డౌన్ యారో సింబల్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి క్లియర్ అవుట్ లైన్ అన్నారనుకోండి, మళ్ళీ క్లియర్ అయిపోతుందండి. అంతేగాని మీరు ఇండివిజువల్ గా గ్రూప్స్ క్రియేట్ చేసి అంత టైం వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.